హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మరొక సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొందరికి షేర్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సో సమస్య ఏమిటంటే, గత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామందికి పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఓల్డ్ కంపెనీ నుండి పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్లు అక్కడ చూపిస్తుంది, కానీ ప్రజెంట్ కంపెనీలో ఆ పిఎఫ్ అమౌంట్ క్రెడిట్ కావట్లేదు, యాడ్ కావడం లేదు. సో ఇక్కడ మీకు చూపిస్తాను. దానికోసం మనము ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఇక్కడ మనము ఓపెన్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి యూఏ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది వీరి యొక్క పిఎఫ్ టోటల్ ఎంత ఉందనేది. ఇక్కడ మనకు కనిపించేటటువంటి అమౌంట్ 36,000 ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది టోటల్ పిఎఫ్. కానీ ఇక్కడ వీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేశారు. ఫస్ట్ కంపెనీ అమౌంట్ని లాస్ట్ వర్క్ చేసే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ముందుగా అది ఎలా చూడాలి అంటే, ఇక్కడ చూడండి మీరు, మనకి ఇక్కడ మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాము. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ ఇక్కడ ఏంటి, 0 అయితే ఉంది. ఎందుకు 0 ఉంది? ఈ అమౌంట్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది, కానీ అమౌంట్ అయితే మనకు యాడ్ అవ్వలేదు. అది ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ ముందు నేను ఇక్కడ క్లెయిమ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ట్రాన్స్ఫర్ యొక్క రిక్వెస్ట్ ఫామ్ 13. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్లెయిమ్స్ మనము క్లిక్ చేసాము. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సెటిల్డ్ క్లెయిమ్స్ పైన మనం క్లిక్ చేయాలి. ఏదైనా క్లెయిమ్ పాస్ అయింది అంటే ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఇక్కడ మనకు సెటిల్డ్ అని ఉంది కదా, దీని మీద మనము క్లిక్ చేసినట్లయితే ఏ క్లెయిమ్ మనకు సెటిల్ అయింది అనేది తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు ఫామ్ 13కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ స్టేటస్. ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ దగ్గర 0 అని చూపిస్తుంది. 0 అని ఎందుకు చూపిస్తుంది అంటే, ఇది ట్రస్ట్కు సంబంధించినటువంటి పిఎఫ్ అకౌంట్ కాబట్టి ఇక్కడ మనకు 0 అని చూపిస్తుంది. కానీ దీనికి సంబంధించిన అమౌంట్ మనకు ప్రజెంట్ పిఎఫ్ మెంబర్ ఐడి ఓపెన్ చేసినప్పుడు చూపిస్తుంది అన్నమాట. కానీ ఈ మెంబర్ ఐడి ఇక్కడ మీరు చూడండి, పివైబి అని ఉంది కదా, బెంగళూరుకు సంబంధించినటువంటి పిఎఫ్ మెంబర్ ఐడి. ఓకే, ఇది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది? 2020 ఫిబ్రవరి 10వ తారీఖు రోజు ట్రాన్స్ఫర్ అయినట్లు ఇక్కడ మనకు డేట్తో సహా చూపిస్తుంది, అప్రూవ్డ్ అయిన డేటు. ఇప్పుడు మనము ప్రజెంట్ కంపెనీకి సంబంధించినటువంటి మెంబర్ ఐడి ఓపెన్ చేసి 2020 ఇయర్ని మనము క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను పాస్బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను. అక్కడ ఎటువంటి అమౌంట్ అయితే యాడ్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రజెంట్ కంపెనీకి సంబంధించినటువంటి పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీరు చూడండి, ఇక్కడ మనకు ఇయర్ కనిపిస్తుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఈ విధంగా ఇయర్స్ కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు వీరు 2020లో పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఓకే, ఇక్కడ నేను 2020 మీద క్లిక్ చేస్తాను, లేదంటే 19 మీద ముందు నేను క్లిక్ చేస్తాను. 2019 మీద క్లిక్ చేసి చూపిస్తాను ఇక్కడ ఏదైనా మనకు ట్రాన్స్ఫర్ అయిందా 2020 జనవరిలో. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 2020 జనవరికి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కాంట్రిబ్యూషన్స్ అంటే మీరు డ్యూటీ చేస్తే మీ శాలరీ నుండి కట్ అయినటువంటి అమౌంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాని తర్వాత కింద ఫిబ్రవరి మంత్కు సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్స్ కూడా కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఇప్పుడు నేను 2019 నుంచి 2020 మీద ఇప్పుడు నేను క్లిక్ చేసి చూపిస్తాను, అక్కడ ఏమైనా మనకు 20 ఫిబ్రవరి తర్వాత ఏమైనా యాడ్ అయిందా అని. సో 20 ఫిబ్రవరి తర్వాత మీరు చూస్తున్నారు, ఇది మార్చ్, ఏప్రిల్, మే, ఎక్కడ కూడా మనకు ఓల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి పిఎఫ్ ఇక్కడ యాడ్ అవ్వలేదు. సో ఈ విధంగా 10 మందిలో 3కి 4కి పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఓల్డ్ కంపెనీలో పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ నుంచి వచ్చేసింది, కానీ ఇక్కడ మనకు యాడ్ అవ్వలేదు. దీనికోసం మనం పిఎఫ్ దగ్గర కంప్లైంట్ రైజ్ చేశాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ కంపెనీ వాళ్ళు ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయినట్లు, సెటిల్ అయినట్లు మనకు క్లెయిమ్స్ అనేవి చూపిస్తున్నాయి. ఇది ఈపీఎఫ్ఓ
పని విధానం ఈపీఎఫ్ఓ టెక్నికల్ ఎర్రర్ అయి ఉండొచ్చు, లేకుంటే గ్లిచ్ అయి ఉండొచ్చు. ఏదైనా ఒక ప్రాబ్లం మనకు వచ్చింది అంటే ఒక 3 months 6 months తర్వాత దానికి ఏదో ఒక పరిష్కారం మనకు దొరకాలి. కానీ 2020 ఫిబ్రవరిలో ట్రాన్స్ఫర్ అయినటువంటి క్లెయిము 2024 మార్చ్లో ఉన్నాం మనం. ఇప్పుడు 4 years గడుస్తున్నా కూడా ఆ పిఎఫ్ ట్రాన్స్ఫర్ ఇంకా డబ్బులు రాలేదు. సో ఈ విధంగా ఈపీఎఫ్ఓ వ్యవహార శైలి అనేది ఉంటుందన్నమాట. సమస్య రావడమే సమస్యలకు మళ్ళీ పరిష్కారం కూడా సమస్య, మళ్ళీ దానికి సమాధానం అనేది ఉండదన్నమాట. అలాగా ఉంటుంది. సో ఇటువంటి కంప్లైంట్స్ మీకు కూడా లేదంటే మీ ఫ్రెండ్స్ కూడా వచ్చే ఉండొచ్చు. ఒకసారి చూసుకోండి. మీరు ఏమనుకుంటారంటే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేశాను, పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చులే అని వాళ్ళకి అలా మీరు చెక్ చేసుకోరన్నమాట. ఓల్డ్ అమౌంట్ ఎంత ఉంది, ప్రజెంట్ అమౌంట్ ఉంది, అసలు ట్రాన్స్ఫర్ అయిందా, ట్రాన్స్ఫర్ కాలేదా, పెన్షన్ ట్రాన్స్ఫర్ అయిందా, సర్వీస్ యాడ్ అయిందా, యాడ్ అవ్వలేదా, ఇవేమీ అంతగా పట్టించుకోరు. అందుకోసమే మీరు సర్వీస్ చూస్తూ ఉండాలి. సంవత్సరంలో ఒకసారి పిఎఫ్ అడ్వాన్స్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఏవైనా కొత్త సమస్యలు వచ్చినప్పుడు కానీ వెంటనే మీకు తెలుస్తుంది. ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇప్పుడు వీరి కేసు మన దగ్గరే ఉంది, ప్రస్తుతం అయితే ట్రై చేస్తున్నాము, చూడాలి మరి ఏమవుతుందో. ఓకే, ఇటువంటి కేసులు నేను చూస్తుంటాను, కొందరికి వస్తుంటుంది. ఇప్పుడు మనం ట్రై చేయంగా కంప్లైంట్ పెట్టి గ్రీవియన్స్ రేజ్ చేసి పెట్టంగా ట్రై చేయంగా ఒక 6 months 3 months కొందరు ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ కొందరికైతే ఎంత ప్రయత్నించినా ఈపీఎఫ్ఓ వాళ్ళు రెస్పాండ్ కానప్పుడు మనం ఏం చేయలేం కదా. మన చేతిలో ఎంతవరకు ఉంటుందో దాన్ని మించి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసరు ఓపెన్ చేసి సర్వీసు ప్రజెంట్ కంపెనీ ప్రీవియస్ కంపెనీ చెక్ చేసి ట్రాన్స్ఫర్ అయిందా లేదా కొంచెం తను పెట్టాలి కదా, కొంచెం శ్రద్ధ పెడితే తనకు అర్థమవుతుంది. లేదు ఇది తీసుకురండి అది తీసుకురండి అంటే ఇంకా అంతే పని, తిరగాల్సింది ఉంటుంది, తిరుగుతూనే ఉండాలి. సో ఈ విధంగా ఈపీఎఫ్ఓ సమస్యలు అయితే ఉన్నాయి. ఓకే, వీడియోకు లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.